90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు ఆ మెమరీ ఎక్స్పర్ట్, పేరెంటింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇచ్చే వంశీ గారు. సో వంశీ గారి నుంచి చాలా ఇంకా బోల్డ్ అన్ని రహస్యాలు తెలుసుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్స్ టైమింగ్స్ అయితే దగ్గర పడింది కదా. సో పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్స్. సో అది ఎంతవరకు మనం మంచిగా ఉంచవచ్చు అండ్ పిల్లలు స్టడీస్ లో మంచిగా రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకోబోతున్నాం. నమస్తే వంశీకృష్ణ గారు. సార్, ఎగ్జామ్స్ టైమ్స్ చాలా మంది పిల్లలకి, స్టూడెంట్స్ కి ఎస్పెషలీ డిస్ట్రాక్షన్స్, మొబైల్ వచ్చినప్పటి నుంచి డిస్ట్రాక్షన్ అనేది ఒక కామన్ వర్డ్ లా మారింది అనమాట ప్రతి ఒక్కరికి. అంటే పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా. మరి స్టూడెంట్స్ కి వెరీ ఇంపార్టెంట్ ఫోకస్. సో ఫోకస్ గా ఉండాలి స్టడీస్ పైన అండ్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి. చాలా ఒక పెద్ద ప్రాబ్లం లా చూడొచ్చు దీనికి. ఎందుకంటే ఒక్కసారి డిస్ట్రాక్ట్ అవుతున్నాము అంటే టైం కేటాయించలేకపోతున్నాము అంటే అక్కడ మార్క్స్ అనేది తగ్గుతాయి. మార్క్స్ తగ్గుతాయంటే సర్టిఫికేషన్ లో ఒక డాట్ అనేది పడుతుంది అనమాట. సో ఇంత పెద్ద ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ తో చెక్ ఎలా పెట్టచ్చు? ఎస్ మేడం, యాక్చువల్ గా ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ అనేది ప్రతి పేరెంట్ ని టచ్ చేస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా పిల్లలకి ఫోకస్ లేదు, మా పిల్లలు కరెక్ట్ గా చదవలేకపోతున్నారు అనేది చెప్తున్నారు. వీటిలో చదవలేకపోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ అనమాట. ఈ డిస్ట్రాక్షన్స్ కి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోవడం ఫస్ట్. అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా ఆ డ్యూటీ సరిగా చేయకపోవడం వల్ల పిల్లలు వాళ్ళకి ఈజీగా యాక్సెస్ ఉన్నటువంటి మొబైల్స్ వైపు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యారనమాట. అయితే నేను ఒక కొటేషన్ ప్రతిసారి చెప్తుంటాను, ఆసక్తి ఉంటే ఏ శక్తి నిన్ను ఆపలేదు, ఒకవేళ నీకు ఆసక్తి లేకపోతే ఏ శక్తి కూడా నిన్ను ముందరికి తీసుకుపోలేదు అని చెప్తాను. అంటే సేమ్ స్టడీస్ లో కూడా వాళ్ళకి ఆసక్తిని క్రియేట్ చేస్తే, అంటే ఆ ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీని ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో అప్పుడు వాళ్ళకి స్టడీస్ మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ పిల్లలు డిస్ట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఉంది అంటే అది ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం. దెన్ సెకండ్ వన్ ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆ ఎన్వైరన్మెంట్. అంటే ఒక ముగ్గురు చదివే వ్యక్తులు ఉంటే నాలుగో చదివే వ్యక్తి నువ్వే అవుతావు. అదే ఒక ముగ్గురు తిరుగుతున్నారు బాగా అంటే నెక్స్ట్ నాలుగో తిరిగే వ్యక్తి నువ్వే అవుతావు. అంటే నువ్వు ఎలాంటి వ్యక్తితో తిరుగుతున్నావు అన్నదాన్ని బట్టే నీ యొక్క పర్సనాలిటీ అక్కడ డిజైన్ చేయబడుతుంది. సేమ్ అంటే వీళ్ళు బాగా చదవాలి అంటే డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ ఎన్వైరన్మెంట్లో డిస్ట్రాక్షన్స్ లేకుండా ఎంతమంది ఫోకస్గా ఉన్నారో అలాంటి వ్యక్తులతోటే మీ పిల్లలు ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ డిస్ట్రాక్షన్స్ వాళ్ళు ముగ్గురు వాడుతున్నారు అనుకోండి, వీడికి కూడా అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా వీడు కూడా దానికి బానిస అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ నెక్స్ట్ డిస్ట్రాక్షన్ అవ్వడానికి వాళ్ళకు మెయిన్ రీజన్, థర్డ్ రీజన్ ఏంటంటే బుక్ సైజ్ చూసినప్పుడే అమ్మో ఇంత పుస్తకం చదవాలా, సిలబస్ చూసినప్పుడే ఇంత సిలబస్ నేను కంప్లీట్ చేయాలా అన్నటువంటి ఆ ఫియర్, లేదంటే కొంతమందికి ఫోబియా కూడా ఉంటుంది. సో వాటి వల్ల పిల్లలు డిస్ట్రాక్షన్ అవుతుంది. దెన్ ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతుందంటే ఫస్ట్ అందరూ చదవండి అనే చెప్తారు, కానీ ఇప్పటికీ చాలామంది మెజారిటీ ఈ వీడియో చూస్తున్న మీరు కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఫస్ట్. అంటే చాలామంది చదవండి అంటారు కానీ ఎలా చదవాలనేది ఎవరు చెప్పరు. దెన్ ఇంకా మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, దేన్ని ఎలా గుర్తుపెట్టుకునే ప్రాసెస్ ఏందనేది మాత్రం ఏ స్టూడెంట్కి కూడా తెలియకపోవడం వల్లనే వాళ్ళు డిస్ట్రాక్ట్ ఈజీగా అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ లెర్నింగ్ స్ట్రాటజీస్, లెర్నింగ్ టెక్నిక్స్ తెలిస్తే ఆ స్టడీస్ని కూడా ఈజీగా ఎంజాయ్ చేస్తూ చదువుతారు. కానీ వీళ్ళకి ఆ లెర్నింగ్ స్ట్రాటజీస్ తెలియనప్పుడు స్టడీస్ అనేది ఒక భారంగా ఫీల్ అవుతారు. పిల్లలకి టఫ్ అంటే వాళ్ళు ఎందుకు స్టడీస్ని భారంగా ఫీల్ అవుతున్నారు అంటే ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్ ఏవి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలిసిన ఒకటి దాని బట్టి పద్ధతి, అంటే దాన్ని రూట్ మెథడ్ అంటారు. అయితే ఈ బట్టి పద్ధతి అనేది మన బ్రెయిన్కి ఇష్టం లేని పద్ధతి. సో ఇష్టం లేని పద్ధతిలో చదవాలంటే ఆసక్తి ఉండదు ఫస్ట్. కాబట్టి ఇంత కష్టమైన దాన్ని చేయడం కంటే ఈజీగా యాక్సెస్ ఉండే మొబైల్కో, గేమ్స్కో, లేకుంటే రైడింగ్లకో వెళ్ళడానికి వాళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సో ఫస్ట్ ఈ డిస్ట్రాక్షన్స్కి ఈ కారణాలు ఎప్పుడైతే పేరెంట్గా, టీచర్గా మీరు వాటిని తొలగిస్తే అప్పుడే మీ పిల్లల స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చూద్దాం మేడం. అయితే ఒకసారి రాజుగారు ఏమన్నారంటే ఊరిని సంచరిస్తూ ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం వాళ్ళ సైన్యాన్ని తీసుకుని రాజు వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు రాజు ఏం చేసిందంటే వాంటెడ్లీ ఒక పెద్ద రాయిని దారికి అడ్డంగా పెట్టి ఆ రాయి కింద ఒక సంచిలో కొన్ని బంగారు నాణాలు వేసి ఆ బంగారు నాణాలు కింద సంచి పెట్టి ఆ సంచి మీద ఒక పెద్ద రాయి పెట్టాడు. అయితే ఇదంతా పెట్టి రాజు కొంత దూరం వెళ్ళి, అంటే జస్ట్ దాన్ని చూస్తూ ఎవరికి కనిపించకుండా ఒక కొండ గుహ వెనుక దాచుకొని ఉన్నాడు అనమాట. అయితే ఫస్ట్ పర్సన్ వస్తాడు, వచ్చి కార్లో వెళ్తాడు. ఆ పర్సన్ ఇంత పెద్ద రాయిని ఇప్పుడు నేను దిగి తీసి వెళ్ళాలంటే కష్టము అని కార్ని తను టర్న్ చేసుకొని వేరే రూట్ నుంచి వెళ్ళిపోతాడు. దెన్ సెకండ్ పర్సన్ ఏం చేస్తాడంటే వచ్చి చూస్తాడు, ఎవరైనా దారికి అడ్డం వేశాడు, ఈ ఊర్లో రాజు ఉన్నాడు,
అయినా కూడా కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉన్నా అసలు ఈ పరిస్థితులను పట్టించుకోడు. అసలు ఇట్లాంటి రాజు ఏ రాజ్యంలో ఉండకూడదు అని రాజును తిట్టుకుంటూ సెకండ్ పర్సన్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి. అయితే తను కూడా రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తుంటే తనకు ఒక రాయి కనిపిస్తుంది. అప్పుడు తను ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, అరే అందరికీ ఇబ్బంది అవుతుంది, నాకు కూడా ఇబ్బంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ నుంచి దాటి వెళ్ళేటప్పుడు కింద పడిపోతే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ నేను ఆ రాయిని తీసిస్తే నేను కొంతమందికి హెల్ప్ చేసిన వాడిని అవుతా అని ఆ కూరగాయల బుట్ట పక్కకి పెట్టి తను ఆ రాయిని తీసుకొని పక్కకి పెట్టాడనమాట. వెంటనే ఆ రాయి కింద ఏముంది, రాజు పెట్టినాయి బంగారు నగల మూట ఉంది. సో ఆ కూరగాయల వ్యాపారి ఆ రాయిని తీసేసి అక్కడ ఉన్నటువంటి ఆ మూటను చూస్తే ఆ బంగారు నాణాలు అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే ఈ సీన్ అంతటిని కూడా రాజు ఒక కొండ పక్క నుంచి చూస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఆ రాయి అనేది ఏతుందో అది డిస్ట్రాక్షన్, ఆ రాయి కింద బంగారు నాణాలు ఏదైతే ఉన్నాయో అది రిజల్ట్ అనమాట. అయితే ఈ కూరగాయలు అమ్మే వ్యక్తి ఆ రాయిని తీసేసి ఆ రిజల్ట్ తీసుకున్నాడు. అయితే ఆ రాయిని డిస్ట్రాక్షన్ అన్నాం మనం. సేమ్ ఈ స్టోరీ నుంచి మీరు నేర్చుకోవాల్సింది, ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ రాయి లాంటి డిస్ట్రాక్షన్స్ మీ లైఫ్ లో కూడా ఉన్నాయి. మీరు వాటిని చూసి బద్ధకంగా తయారవుతున్నారు తప్పిస్తే ఆ రాయిని తీసేస్తే మీకు ఆ కింద ఉన్నటువంటి ఆ బంగారు గనిని మీరు సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఆ డిస్ట్రాక్షన్స్ లాంటి, డిస్ట్రాక్షన్ ఏంటంటే అది మొబైల్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ తో పాటు తిరగడం కావచ్చు, లేకుంటే బలాదురుగా టైం వేస్ట్ చేయడం కావచ్చు, వాట్ ఎవర్. మీరు ఎప్పుడైతే ఆ డిస్ట్రాక్షన్స్ ని దూరం చేస్తారో, రైతు ఎలాగైతే రాయిని తీసాడో, ఎలాగైతే రైతుకు ఆ బంగారు మూట దొరికిందో, సేమ్ అలాగే మీకు కూడా మీ లైఫ్ లో వాల్యుబుల్ అయినటువంటి మీ లైఫ్ సెట్ ఏదైతే ఉందో అది సెట్ అవుతుంది. లేదు డిస్ట్రాక్షన్స్లో ఉంటే మీరు కూడా కంప్లీట్గా డిస్ట్రా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దీని మీద ఫోకస్ చేయండి. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది మేడం. అయితే ఈ డిస్ట్రాక్షన్స్ అనేది పేరెంట్స్ పిల్లలకు చెప్తుంటారు రిపీటెడ్గా, నువ్వు మొబైల్ వాడకూడదు, ఎక్కువ సమయం బయట కూర్చోకూడదు, ఎక్కువ సమయం టీవీ చూడకూడదు, ఇట్లాంటి విషయాలు చెప్తుంటారు. అయితే ఈ డిస్ట్రాక్షన్స్ ఇలా పేరెంట్స్ చెప్పడం వల్ల మాత్రమే విద్యార్థులు మారుతున్నారు అంటే అది కూడా లాభం లేదు. ఇప్పుడు ఒక ఎగ్ మామూలుగా అవుట్ సైడ్ ఫోర్స్ వేస్తే ఆటోమేటిక్గా పగిలిపోతుంది, అది ఎవరికి కూడా ఉపయోగం ఉండదు. అదే ఇన్సైడ్ ఫోర్స్ నుంచి ఒక చిన్న బేబీకి జన్మనిస్తుంది. సేమ్ అలాగే మీరు డిస్ట్రాక్షన్స్ మీ పేరెంట్స్ చెప్పడం వల్ల వాళ్ళ కోసం ఏదో ఒక గంట అరగంట పక్కకి తీసిపెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ మీరు ఈ గేమ్ని బంద్ చేసి కేవలం మీకోసం మాత్రమే, అంటే ఇంటర్నల్గా నేను ఈ డిస్ట్రాక్షన్స్ని తొలగించుకోవాలి అని నువ్వు బలంగా ఫిక్స్ అయ్యి నీ స్టడీస్ మీద గోల్ సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఈజీగా నీ సెల్ఫ్గా అది డిస్ట్రాక్షన్ కాదు, ఆటోమేటిక్గా నా లైఫ్లో సక్సెస్ అయిపోయిన తర్వాత వీటిని నేను ఎంజాయ్ చేయొచ్చు అన్న మైండ్ సెట్ సొంతంగా ఎవరైతే బిల్డ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ లైఫ్లో ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ చూడగలుగుతారు. కాబట్టి దయచేసి ఫస్ట్ డిస్ట్రాక్షన్స్ తొలగించుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసు. ఇంకా పేరెంట్సే చెప్పాలి, టీచర్సే చెప్పాలి అనుకుంటే మాత్రం మీరు తొలగించుకోకపోతే ఎంత ప్రమాదమో, వీళ్ళు చెప్పినంత వరకు మాత్రమే చేస్తా అంటే కూడా అంతే ప్రమాదం. కాబట్టి మీ ఇంటర్నల్గా ఎప్పుడైతే మీరు బలంగా ఫిక్స్ అవుతారో అప్పుడు మాత్రమే రిజల్ట్ చూస్తారు. ఆ రైతుకు బంగారు గని దొరికినట్టు మీకు మీ లైఫ్లో అలాంటి గని దొరుకుతుంది. వావ్ సార్, ఇట్స్ అంటే డీప్ గా వెళ్ళిపోయాను అనమాట. అంత మంచిగా చెప్పారు మీరు స్టోరీ. సో ఒక రాయి అనేది డిస్ట్రాక్షన్ అన్న ఎగ్జాంపుల్ తో చాలా మంది, అంటే ఇప్పుడు చిల్డ్రన్ ఎవరైతే చూస్తున్నారో పేరెంట్స్ కూడా ఈ వీడియో ఖచ్చితంగా పిల్లల్ని చూపించాలి. ఎంత మంచి స్టోరీ, చాలా చాలా బాగుంది సార్. మరి క్లాసెస్ అన్నారు, సో క్లాసెస్ చాలా చాలా వాల్యుబుల్. అసలు ఏం నేర్పిస్తున్నారు? అండ్ అంటే ఈ ఎగ్జామ్ టైంలో ఈ క్లాస్ అయితే చాలా చాలా నీడెడ్ అనమాట. కరెక్ట్. ఎప్పుడు ఏమేమి అందిస్తున్నారు డీటెయిల్స్? ఎస్ మేడం, మనము ఎవ్రీ సండే కూడా టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్షాప్ని డిజైన్ చేసాం. ఇది 2 hours ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో మీరు స్టడీస్లో ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, ఎలా ఓవర్కమ్ చేయాలన్న దాని గురించి మాట్లాడతాము. అది 2 hours ఉంటుంది, ఎవ్రీ సండే ఉంటుంది. అయితే రీసెంట్గానే అంటే చాలామంది ఎగ్జామ్ టైం ఇప్పుడు 1 week క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళు అటెండ్ అవ్వండి. లేదు సార్ మేము ఈ 1 week క్లాస్కి అటెండ్ అవ్వలేని అనుకున్న వాళ్ళకి 1 Sunday మేడం కంప్లీట్గా ఆ వీక్లో 1 day ఫుల్ డే వర్క్షాప్ ఉంటుంది. అందులో మెమరీ కోర్స్ మొత్తాన్ని కూడా ఒకసారి క్విక్ రివిజన్ లాగా చేసి వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరమైన టెక్నిక్ని బాగా నేర్పించి ఎగ్జామ్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు బెస్ట్ మార్క్స్ తీసుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న దానికి సంబంధించి మెమరీ స్కిల్స్ కోర్సే 1 day కోర్స్ని మేము లాంచ్ చేస్తున్నాం. సో ఈ వీక్ నుంచే, అంటే ఇప్పుడు వచ్చే సండే నుంచి ఈ ప్రోగ్రామ్ రెడీ అవుతుంది. సో లేదు మాకు 1 week ప్రోగ్రామ్కి అటెండ్ అవుతామన్న వాళ్ళు డైలీ 1.5 hour అటెండ్ అవ్వండి. లేదు సార్ మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళకి 1 day వర్క్షాప్ మెమరీ స్కిల్స్ నేర్పించడానికి దానికి మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళకి ఆ కోర్స్ కంప్లీట్గా నేర్పిస్తాం. లేదు మేము ఒకసారి చూడాలనుకున్నాం అన్న వాళ్ళకి టాపర్ స్టడీ సీక్రెట్ 2 hours వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. సో సూపర్ సార్. సో చూసారు కదా, డెస్పరెట్లీ నీడెడ్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఎవరైనా సరే తొందరగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, రిజిస్టర్ చేసుకొని క్లాసెస్
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్స్ టైమింగ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఉపయోగకరమైన టిప్స్ అండ్ టెక్నిక్స్ త్రూ వంశీ గారి నుంచి మీరు తీసుకోవచ్చు. మీ పిల్లలని ఒక ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.